సప్పుడు సై లేకుండా కొందరు ముజ్రా పార్టీ చేసుకుంటారట. అగో వీకెండ్ పార్టీలు, పబ్బు పార్టీలు, క్లబ్ పార్టీలు, రేవ్ పార్టీలు చేసుకుంటారు అనంగా ఇన్నంగాని ఈ ముజ్రా పార్టీ అంటే ఏంటిదే బాలన్న? ఆ పార్టీ ముచ్చట ఇప్పుడు మన బాలన్న ముచ్చట్లు దాకా ఎందుకు వచ్చిందే అంటారా? అన్ని ముచ్చట్లు మంచిగా వివరిస్తా పాండ్రి. చూసినరా ఈ సిపాయిలే బెంగళూరులో రేవు పార్టీ చేసుకుంటారు. మాకేం తక్కువ అనుకుంటారో, మేము కూడా ఎంజాయ్ చేస్తే ఎవరు చూడరు అనుకుంటారో ఏమో కానీ ఇట్లా మొయినాబాద్ ఫామ్ హౌస్లో మంచిగా ప్లాన్ చేసి ముజ్రా పార్టీ చేసిరట. అగో ముజ్రా పార్టీ అంటావు ఏటిదే అంటారా? వెనకట మొగలుల కాలంలో తవాయిలు డ్యాన్సులు చేసేటోళ్ళట. అగో ఆ డ్యాన్సు లెక్కనే ఉండేటట్టు ఇంకా జర్రంత మంచిగా మసాలా గట్టిగా దట్టించి దానికి ముజ్రా పార్టీగా పేరు పెట్టిరట. ఇక్కడ నుంచి కాదు అక్కడ నుంచి కాదు, సీదా దేశ రాజధాని ఢిల్లీ నుంచి అమ్మాయిలను తెప్పించుకొని నిండా దాగి బుడ్డ బట్టలు కురుస వస్త్రాలు ధరించి ఎగురుడు దుంకుడు పెట్టిరట. అసలే మన తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతాయి. మరి వాళ్లకు ఎట్ల వాసన వచ్చిందో గానీ ఎస్ఓటీ పోలీసులు మొయినాబాద్లున్న ఈ ఫామ్ హౌస్ కు పోయేసరికి ఏమున్నది, చిన్న బట్టలు వేసుకుని సింధులు వేసుకుంటా పోలీసులకు సిక్కిరట. అందరిని వేసుకొని వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు, బంగారం చైన్లు, పైసలు అన్ని తీసుకొని సర్కారు వారి లాంఛనాలతోని పోలీస్ స్టేషన్ కు సాగదోలిరట. ఓ దిక్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రాష్ట్రంలో అడ్డమైన గంజాయి, డ్రగ్స్ కూడా ఉండొద్దని ఆఫీసర్లతో చెప్తుంటే మరిగా సీఎం సార్ మమ్మల్ని ఏం చేస్తాడని అనుకుని లేకుంటే ఈ సర్కారు మమ్మల్ని పట్టించుకుంటుందా అనుకున్నారో కానీ మొత్తానికి కథ చేసిర్రు. ఇసొంటోళ్ళ మైలపోలు మంచిగా తీస్తేనే మల్లెవోలు ఇసొంటి అడ్డమైన పని చేయరు కావచ్చు, గాయగిరం చేస్తే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.